తిరుపతి జిల్లా తిరుచానూరు పార్టీలో ఉన్నటువంటి ఆది వారాహి అమ్మవారి శక్తిపీఠాన్ని నిర్మించకూడదంటూ 30-40 మంది మనుషులతో ఆలయానికి పోల్చడానికి వచ్చిన దుండగులు అక్కడి నిత్యం పూజ చేస్తూ ఉన్నటువంటి మహారుద్ర వారాహి స్వామిపై కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న మహిళ ఎడమ చేతికి గాయం తగిలింది. దీనిపైన వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా వెంటనే ఇప్పటికీ చేరుకున్న డీఎస్పీ ప్రసాద్, సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథం సిబ్బంది ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి తలుపులు, ఫర్నిచరు అవన్నిటిని బయట విసిరివేయడం జరిగింది. మేము ప్రశ్నించగా ఈ స్థలం మాది, ఈ స్థలంలో మీరు ఉండడానికి వీలు లేదు, మీరు ఉంటే మిమ్మల్ని చంపివేస్తామని చెప్పి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి పెద్ద కుమారుడు నా పైన పదునైన ఆయుధం ఎత్తుకొని దాడి చేయడానికి పైకి ఎగబడ్డాడు. అదేవిధంగా నీ చావు నా చేతిలోనే, ఈ ఆలయాన్ని తీయకపోతే నేను నిన్ను చంపివేస్తానని రామిరెడ్డి పెద్ద కుమారుడు నన్ను బెదిరించడం జరిగింది. ఈ ఆలయంలో పనిచేసేటువంటి శశికళ మరియు వసుమతి అనేవారు అప్పుడే డ్యూటీ సమయమైనందున దాదాపు 8:30 గంటల సమయంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను వాళ్ళు ఎందుకు మీరు ఆలయాన్ని ఇలా ధ్వంసం చేస్తున్నారు అని ప్రశ్నించగా వారిపైకి ఈ రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, వై మణిరెడ్డి, వారి భార్యలైనటువంటి కొంతమంది మహిళలందరూ కలిసి వీరిరువురి పైన ముక్కుమ్మడిగా దాడి చేసి వారి సెల్ ఫోన్లను లాక్కోవడం, వాళ్ళను కింద పడేసి నానాభూతులు మాట్లాడి వాళ్ళపైన దౌర్జన్యం చేయడం జరిగింది. నా దగ్గర ఉండేటువంటి ఒక క్యాష్ బ్యాగుని వాళ్ళు బలవంతంగా లాక్కొని నన్ను ఇక్కడే కూర్చొని పెట్టి నానా దుర్భాషలాడుతూ రకరకాలైన తిట్లు తిడుతూ ఆలయం చుట్టూ గోడల్ని, లోపల ఉండేటువంటి చాలా వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇందులో నాది డబ్బులే కాకుండా పాపం మహిళలని కూడా చూడకుండా వాళ్ళపైన దాష్టీకానికి దిగి వారిని గాయపరచడం ఎంతవరకు సబబు? గతంలో దక్షిణ భారతదేశ సాధు సంఘం వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీకు భూమికి సంబంధించిన ఏ వ్యవహారం ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోండి, ఆలయం జోలికి రావద్దండి. ఆలయం జోలికి కానీ, ఆలయానికి వచ్చే భక్తులపైన కానీ, లేదా స్వామీజీ వారి పైన కానీ దాష్టీకం చేసే ఇది ధర్మం పైన మీరు యుద్ధం చేస్తున్నట్టే తప్ప మీరు అధర్మానికి పాల్పడడం అంత మంచిది కాదని దక్షిణ భారతదేశం వారికి హితవు పలికింది. హితవు పలుకుతూ మరొకసారి ఈ కార్యక్రమం పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క సర్వే నెంబర్ భూమి ఇది గతంలో ఎంతమంది యజమానులు ఉన్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఇది గవర్నమెంట్ వారి భూమి. ఈ భూమికి మాకు చట్టబద్ధత కల్పించమని మేము కలెక్టర్ గారిని కూడా, మేము కట్టుకొని ఉండేది దీంట్లో పెట్రోల్ బంకో ఇల్లో కాదు, ఒక దేవాలయం, వారాహి 10 మందికి ఉపయోగపడేటువంటి తల్లి. ఇక్కడ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించడం, అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఆ దృష్టితో 10 మందికి ఉపయోగపడే లోక కళ్యాణార్థం కోసం ఏర్పాటు చేయబడిన ఆలయం కాబట్టి సహకరించమని కలెక్టర్ వారికి, రెవెన్యూ వారికి కూడా మేము కోరి ఉన్నాము. తిరుచానూరు సిఐ గారు ఎంఆర్ఓ గారికి ఈ యొక్క భూమి స్వరూపాన్ని, ఈ సర్వే నెంబర్ యొక్క భూమి స్వరూపాన్ని తెలియజేయండి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రిపోర్టు కూడా సిఐ గారు రాసి ఉన్నారు ఎంఆర్ఓకి. కానీ అంతలో ఈరోజు రామిరెడ్డి అండ్ వగైరా వాళ్ళు ఈ ఆలయం పైన దాదాపు నాకు తెలియదు వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్లూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో
నాపైకి దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు నాకు తెలియవు, కానీ ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ కూడా ఈ దేవాలయం పైన దాడికి పురిగొల్పుతున్నాయి. నాయకులందరూ ఒకటే గమనించండి, వారాహి ఎంత ప్రేమతో అందరినీ ఆదరిస్తుందో వారాహి జోలికి వస్తే మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఏ విజయాన్నైతే తలకెత్తుకొని మాకు ఎదురు లేదని మీరు తిరిగి తల ఎగరేస్తున్నారో, ఏ అహంకారంతో అధికారంతో ఆదివారాహి ఆలయానికి అంధకారంలో అమ్మవారిని చీకటిలో పెట్టున్నారో మీ బతుకులు చీకటి అయిపోతాయి. ఈరోజు రాసి పెట్టుకోండి, మీ కుటుంబాలు చీకటిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వారాహి పట్ల ప్రేమతో ఎప్పటికైనా జోక్యం కలిగించుకొని వారాహి అంకం రాకుండా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ జై వారాహి, నమో వారాహి. నా పేరు వసుమతి. నేను ఇక్కడ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను వారాహి అమ్మవారి టెంపుల్లో. మేము ఇక్కడ 8 ప్రారంభం అయిపోయిందంట, గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, స్వామి మీద దౌర్జన్యాలు చేసినారు. మేము 9 రాగా ఇక్కడ ఆల్రెడీ అప్పుడే ధ్వంసం చేశారు అంతా, మొత్తము ఆ సామాన్లన్నీ ఎత్తి బయట వేశారు. మీరు గమనిస్తే ఇదంతా చూడొచ్చు, ఆ గోడలన్నీ కూడా పగలగొట్టేశారు. సో ఏమైంది, ఎవరు మీరు అని మమ్మల్ని రావడం, మమ్మల్ని బెదిరించారు. ఎవరు మీరు ఎందుకు వస్తున్నారని. మేము ఇక్కడ పని చేస్తాము, ఏమని అంటే వెళ్ళిపోండి, ఇక్కడ మిమ్మల్ని చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు. సరే మేము వెళ్తాంలే, ఏమని అంటే వాళ్ళు మా పైన రావడమే మా ఫోన్ లాక్ వేసినారు అనమాట. సరే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. ఆల్రెడీ స్వామి మీద దౌర్జన్యం చేశారు, మరణ ఆయుధాలతో వచ్చారు వాళ్ళు కంపల్సరీ. ఒకరి చేతిలో సుత్తి, కత్తులు అన్నీ ఉన్నాయి. స్వామి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో నేను స్వామికి అడ్డుపోగా నాకు ఇక్కడ బాగా ఇదంతా ఇక్కడ అతని దగ్గర ఉన్న కత్తితో ఇలా జరిగిందనమాట. అడ్డుపడితే ఇట్లా ఇది తగిలింది. కనీసము అందరూ వచ్చి చుట్టేసుకొని మమ్మల్ని కింద పడదోయేసారండి. ఇట్లా పడదోయేసి మమ్మల్ని ఫోను, బ్యాగ్ మొత్తం లాగేసుకున్నారు. సో ఇది ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం అని మన పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కంపల్సరీ ఆయన వారాహిమాత అమ్మవారి భక్తులు. ఆయన స్పందించి వెంటనే ఇదేంది అసలు లోకల్ లీడర్స్, మన ప్రభుత్వము, మనం ఓట్లేసి గెలిచిన వ్యక్తి మన పులివర్తి నాని గారు. సో వాళ్ళేస్తేనే ఆయన గెలవలేదు కదా. సో ఏమంటే లోకల్ లీడర్స్ని పెట్టి రాజకీయంగా ఇక్కడ ఏమంటే దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలను అరికట్టాలని ఈ న్యూస్ వెంటనే డిప్యూటీ ఇక్కడికి వచ్చినటువంటి వారు వాళ్ళ పేర్లు ఏమన్నా వాడారమ్మా అంటే మాకు ఐడియా లేదు. వాడారండి. దీన్ని చంపండి ఫస్ట్. అవును, దీన్ని ఏమన్నా చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారనమాట. నా చీర అంతా లాగేసినారు, కావాలంటే చూపించచ్చు. నా చీర మొత్తం నిప్పేసి లాగేసినారు. ఆడవాళ్ళు అనుకోకుండా కూడా అట్టే కౌగులు ఇచ్చుకునేసినారు. మీరు హస్బెండ్ ఎలా పట్టుకుంటారు అలా పట్టుకుంటున్నారండి ఆడవాళ్ళని. అసహ్యం. కనీసం దేవుడని కూడా భక్తి లేకుండా ఎంత దౌర్జన్యాలు చేస్తా ఉంటే, రౌడీయిజం చేస్తా ఉంటే కనీసం అంత దుర్మార్గము ఎందుకు? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అసలు? మనం ఓట్లేసింది ఎంత దౌర్జన్యాలకు పాల్పడడానికి అనేసనా మనం ఓట్లేసి గెలిపించుకునింది. నాని అన్నకి ఈ విషయం కూడా తెలియజేయాలి. ప్రతి ఒక్కరు నాని అన్న మీద చెప్తున్నారు, వాడుకుంటున్నారు. బట్ ఆ అన్నకు తెలిసిందో లేదో తెలియదు. మనమంతా ఓట్లేసిన నాని అన్న గారు కూడా గెలిచారు. సో ఇది అన్న దృష్టికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాము. ప్రతి దగ్గర ఇప్పుడు అమ్మవారు అన్నప్పుడు మన ఇంట్లో మనం ఎట్లయితే వెలుగును చూసుకుంటామో అమ్మవారి గుడికి కూడా సహాయం చేయాలి. ఆ అన్నకు బాధ్యత ఉంది. కనీసం ఇంత జరుగుతున్నా కానీ అన్నకు ఈ విధంగా పట్టించుకోవడం లేదు. అసలు ఇలా జరుగుతుంది. కనీసం మనుషులు చంపుతున్నారు అంటే కూడా అన్న కనీసం పట్టించుకోలేదు అని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నమస్కారం, ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అయితే మనం తిరుచానూరు పక్కనే ఉన్నటువంటి నది, స్వర్ణముఖి నది పక్కనే ఉన్నటువంటి వారాహి అమ్మవారి గుడిని కూల్చేశారనే సమాచారం అందడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాము. హిందూ సనాతన ధర్మం ఏ విధంగా నాశనం అవుతుంది అనే దానికి కూడా ఇది కూడా ఒక ఉదాహరణగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గుడి కూడా చాలా కాలంగా ఉన్నట్టు కూడా ఉంది. ఇదే ప్రకారం మనం వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి ఏ విధంగా కూల్చివేశారో, ఎంతమంది దుండగులు ఇక్కడికి వచ్చారో అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. దుండగులు అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా స్టార్టింగ్ తెలుస్తూ ఉంది. ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఇక్కడ ఆలయ పరిధిలో కూడా వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడైతే ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు.
రండి చూద్దాం, లోపలికి వెళ్దాము. వామ్మో, ఇక్కడైతే చూడండి ఏ విధంగా ధ్వంసం చేశారో. ఇక్కడైతే లోపల ఉన్నటువంటి అన్ని పాత్రలు కానీ ఆ స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా కింద దొల్లించడం జరిగింది. సైడ్ గోడల్ని కూడా కూల్చివేశారు. కూల్చివేయడం ఇంత దారుణంగా కూడా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా గత 8 సంవత్సరాలుగా కూడా ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నట్టుగా కూడా మనకి స్థానికులు కూడా తెలిపారు. ఇక్కడ మనం అయితే లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఏమేం చేశారనేది కూడా. దయచేసి దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. హిందువులందరూ కూడా ఇక్కడైతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నట్టుగా ఉంది. ఇక్కడ సామాన్లు చూడండి, స్వామివారికి నిత్యం పూజలు చేసినటువంటి అభిషేక సామాన్లు కావచ్చు, ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకునే సామాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, హిందూ సాంప్రదాయంకి అడ్డతోటుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మన దృష్టికి వచ్చింది. స్థానిక ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఇక్కడ మనం అయితే చూసినట్లయితే వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే కనిపిస్తుంది. మనకి ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది. రండి చూద్దాం, ఉత్సవ విగ్రహాన్ని చూద్దాము. ఉత్సవ విగ్రహం చూసినప్పటికీ కూడా ఈ డ్రమ్ములో అయితే అమ్మవారి ప్రతిమను ఇన్ని రోజులుగా ఆయుష్ పోసి పెట్టారు. ఆ తర్వాత కుంభాభిషేకం తర్వాత పెడతామనేసి దాన్ని కూడా దొల్లిచ్చారని చెప్పి కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. తిరిగి మళ్ళీ నిలబెట్టడం జరిగింది. ఇదే ప్రకారం ఇక్కడ చూడండి, గుడిసెని చూడండి ఎలా దొల్లిచ్చారు. సైడు గోడను కూడా కూల్చివేసి చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలతో ఆడవారు మగవారని కూడా తేడా లేకుండా వాళ్ళపైన దాడి చేశారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆ గుడిని కూడా కట్టడాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఇంత దుర్మార్గమా ఆంధ్రప్రదేశ్లో, మన తిరుపతి జిల్లాలో ఇంత దుర్మార్గమా? నిత్యం భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు, కానీ ఇంత దారుణం అయితే మనం ఎప్పుడు కనీ విని ఎరగలేదు. దయచేసి అధికారులు స్పందించి వీళ్ళకి కరెక్ట్గా న్యాయం చేస్తారని కోరుకుంటూ మీ ఎన్డీసీ లోకేష్. 9-10 నిమిషాలకి జరిగింది సార్. ఇక్కడ మేము వంట చేస్తాను. నేను రోజు డైలీ అదే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను, వర్క్ చేసుకుంటూ ఉంటాను. నేను ఈ అమ్మాయి వస్తాను సార్, ఇద్దరం కలిసి వస్తాం. వంట చేయడానికి రాగానే బండి అక్కడ పెట్టాను, అంతే. ఇక్కడ అంత ధ్వంసం చేసేస్తున్నారు. చూడంగానే నాకు భయం వచ్చేసింది. భయపడగానే నేను ఫోన్ తీసుకున్నాను 100 కాల్ చేద్దామనేసి. 100 కాల్ చేద్దామని ఫోన్ తీయగానే నా ఫోన్ వచ్చి ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిపి అట్టే వచ్చి నా పైన పడిపోయింది. సీసీ కెమెరా కూడా ఉందండి ఇక్కడ, కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మేము అబద్ధం చెప్పట్లేదు. ఇంకొకటి వచ్చి అట్నే నా ఫోన్ తీసేసుకున్నారు, నా బండి పగలగొట్టేస్తారు, కావాలంటే చూడవచ్చు. ఆ బండిని కూడా వీడియో తీయండి, చూడండి. ఇంకొకటి, సో ఒక దేవుడు మీద ఇంత అత్యాచారం చేస్తున్నారంటే దేనికి పనికొస్తారో అర్థం కావట్లేదు మాకు. ఒక ప్రజల్ని వదలట్లేదు, ఒక డబ్బుని వదలరు, ఒక దొంగతనానికి పాల్పడిస్తారు, ఆఖరికి దేవుని కూడా వదలరా? ఏ లోకంలో ఉన్నామండి మనం? వెంటనే ఏమంటే ఇప్పుడు ఈ అత్యాచారాలు ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన వారాహి అమ్మవారి భక్తులు ఆయన్ని చూసి నేను కూడా చాలా ఆయన ఇంప్రెస్గా తీసుకొని నేను ఇక్కడ సేవకు వచ్చాను అనమాట. సో ఆయన వెంటనే స్పందించి మన అనితా మేడం హోమ్ మినిస్టర్ గారు స్పందించి ఆమె అనితా మేడం గారు ఒకటి అన్నారు, ఎక్కడైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ మేము అటెండ్ అయిపోతాము, యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. సో ఇప్పుడు ఇంత జరిగింది, ఈ పెనుగురాట్లో చైన్ పోయింది, కనీసం చైన్ పోయినా పర్లేదు కానీ మనుషుల మీద దాడి అక్రమాలు, గొంతు మీద కత్తులు పెడుతున్నారు. వెంటనే మన సీఎం గారికి ఇది మెసేజ్ పాస్ చేయాలని చెప్పి వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ దేవాలయానికి ఒక న్యాయం చేయాలని, ఆయన వారాహి భక్తుడు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు మన వారాహి భక్తులు కాబట్టి ఆయన వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. మరీ పవన్ కళ్యాణ్ గారికి మరీ కోరుకొని విజ్ఞప్తి చేస్తున్నాం.